బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా పార్టీ ఉంటుందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం హుస్నాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో చిగురుమామిడి మండలం నవాబ్పేట్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త బోయిన వెంకటయ్య ప్రమాదవశాత్తు మరణించగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా ద్వారా మంజూరైన 2 లక్షల విలువైన చెక్కును నామినీగా ఉన్న కుమారుడు బీఆర్ఎస్ పార్టీ చిగురుమామిడి మండల బీఆర్ఎస్పీ అధ్యక్షులు బోయిన మనోజ్కి చెక్కును మాజీ ఎమ్మెల్యే వడితల సతీష్ కుమార్ అందజేశారు. వారి వెంట ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. నవాబ్పేట గ్రామం చిగురుమామిడి మండలం హుస్నాబాద్ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాకు సంబంధించిన బోయిన వెంకటయ్య గారు మరి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. మరి వారు బీఆర్ఎస్ పార్టీ సభ్యుల లెక్క ఉంటుంది, మా పార్టీకి సంబంధించిన వ్యక్తి అని. వారు చనిపోయినప్పుడు మేము అందరం కూడా పోయి వారిని అక్కడ వారి కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది. వారి కుమారుడైన బోయిన మనోజ్ కుమార్ కూడా బీఆర్ఎస్ పార్టీలో విద్యార్థి విభాగానికి చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. మరి ఈ విషయాన్ని వెంటనే గౌరవ మా అధ్యక్షుడైన కేసీఆర్ గారికి, అదేవిధంగా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి దృష్టికి తీసుకెళ్ళగానే మరి ఇన్సూరెన్స్ చెక్ తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్ వారి కుమారుడికి బోయిన మనోజ్ కుమార్ గారికి ఇవ్వడం జరుగుతున్నది. ఇక్కడ పార్టీలో ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా యాక్సిడెంట్ కనుక అయ్యి అనుకోకుండా చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేటట్టు 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా చేయబడరని చెప్పి తెలియజేసుకుంటూ ఆ విధంగా ఈరోజు ఇన్సూరెన్స్ చెక్ మనం మనోజ్ గారికి ఇవ్వడం జరుగుతున్నది. జై తెలంగాణ.